హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం మటను ములంకాడ కర్రీ చేసుకోవచ్చు. చూడండి, మనం 4 ఉల్లిపాయలు, 5 ములంకాళ్ళు, 4 టమాటాలు, 6 పచ్చిమిరపకాయలు, మటను ములంకాళ్ళ కర్రీ. చూడండి, 3 స్పూన్ల ఆయిల్ వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనం ఉల్లిపాయలు వేసుకోవచ్చు, పచ్చిమిరపకాయలు, ఇప్పుడు టమాటా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయ టమాటా బాగా వేగిన తర్వాత ఒకసారి బాగా కలుపుదాం. మటన్ కాబట్టి ఇలాగైతే సరిపోద్ది. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ ఎంత సరే బాగా కలిపిన తర్వాత అప్పుడు చూడండి ఫ్రెండ్స్, మనం కొంచెం పసుపు వేసుకోవచ్చు. అలాగే 2 స్పూన్లు కారం, 1 స్పూన్ సాల్ట్ ఎప్పుడు తగ్గించండి. కారం కూడా మీకు సరిపోయినంత వేసుకోండి. కాకపోతే మేము కారం కొద్దిగా ఎక్కువ తింటాం కాబట్టి మేము వేసుకుంటున్నాం. మీరు ఇంకా కావాలి అనుకుంటే వేసుకోండి. కలిపిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా కలిగిన కూడా ఈ పాలు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవచ్చు. చూడండి, మనం 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది, ఎక్కువ కూడా వద్దు. ఎక్కువ వేసినా మళ్ళీ అల్లం స్మెల్ వస్తూనే ఉంటుంది, అందుకని మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం అందులోకి తగిన వాటర్ వేసుకోవచ్చు. మనం 1/2 లీటర్ వాటర్ వేసుకోవచ్చు, ఎందుకంటే మటన్ బాగా ఉడకాలి కదా. ములంకాయలు ఇంకా వేయద్దు. ఇది దించేస్తాం అనగా ఒక 2 నిమిషాల ముందు అప్పుడు ములంకాడ వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకున్నామంటే ఇదంతా మెత్తగా అయిపోద్ది. ములంకాడ మాంసం ఉడుకుతుంది కాబట్టి బేగం ములంకాడ ఉడికిపోద్ది, అందుకే బేగ వేయ అవసరం లేదు. చూడండి, ఇప్పుడు బాగా మనకి వాటర్ మరుగుతుంది కదా. ఒకసారి మనం ప్లేట్ తీసుకొని ఇలా కలుపుకోవాలి. చూసారా, ఇంకా వాటర్ కొంచెం ఎగరాలి. మటను ములంకాడ కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగని ఎక్కువ తినకండి. ములంకాడ వేడే, మటన్ వేడి చేసిపోద్ది కాబట్టి కొంచెం వేసుకొని చారు వేసుకొని తినండి. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు బాగా ఉడికింది కాబట్టి మనం ములంకాడలు వేసుకోవచ్చు. మనం ముందు కడిగి పక్కన పెట్టుకున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ ఉండాలి, ఎందుకంటే మరి ములంకాడ ఉడకాలి కదా, దానికోసం. చూసారా? ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు చూడండి, ఆ వాటర్కి అవి బాగా ఉడుకుతాయి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా ఎలా ఉడుకుతున్నాయో, బాగుంది కదా. ఇంకా కొద్దిగా ఉడకాలి, ములంకాడ పచ్చిగా ఉంది కదా. ఇప్పుడు ఉప్పు కారం సరిపోయిందో లేదు చూద్దాం. బాగుంది, చాలా టేస్టీగా ఉంది. చూడండి, కూర బాగా ఉడికిపోయింది. చూసారా? మీకు పులుసు కావాలంటే ఇలా పెట్టుకోండి. పులుసు అక్కర్లేదు అనుకుంటే దగ్గరికి ఎగరనివ్వండి. ఇంకా కొంచెం వాటర్ ఉంది కదా, ఇప్పుడు చూద్దాం. రెడీ అయిపోయింది. మేక మాంసం ములంకాడ కర్రీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పద్మా వీడియోలు ఇంకా చూడాలనుకుంటే చూసేద్దాం వచ్చేయండి.